వాటిక వైకుంఠ ధామాలు ఇవన్నీ మేమే చేసినాం గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి చేసుకున్నాం కొన్ని పనులు చేయకపోవచ్చు మన అందరం ఎవరు దేవుళ్ళం కాదు తప్పులు చిన్న చిన్నవి జరిగి ఉండొచ్చు లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు పొరపాట్లు ఉండొచ్చు ప్రజలు అందుకే మనకు మూడోసారి అధికారం ఇవ్వకపోవచ్చు తప్పేం కాదు ప్రజలు 2 సార్లు ఇచ్చారు మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు 2 సార్లు ఇచ్చింది వాళ్ళే ఈసారి వద్దన్నది వాళ్ళే కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే నేను మొన్న నల్గొండ పోతుంటే పెదకాపరితేనే ఒక ఊరు జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా ఈ లోపల ఒక రైతు పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే ఏం బాగున్నది ఏం బాగలేదు అన్నాడు ఏమైంది అన్న మంచిగా పాలిచ్చి ఆవు నిడిచిపెట్టి తానే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్న మరి ఏం చేయాలి నేనేం చేయాలి నువ్వేం చేయాలి ఇంకా 4 నెలలు అనుభవించాలి తప్పది అని చెప్పిన వాళ్ళు అందరూ బాధపడతా ఉన్నారు ఒకరు కాదు రాష్ట్రంలో రైతులు పెద్ద మనుషులు 4000 పెన్షన్ అంటే మోసపోయినారు ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ అయింది ఫ్రీ బస్సు తులం బంగారము ప్రతి కోడలికి 2500 అత్తగా 4000 వరకు కొద్దిగా ఎక్కడో ఆశ పుట్టింది ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా ఇళ్ళ కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు ఏమైంది ఇప్పుడు తులం బంగారం కాదు కదా తులం ఇల్లు కూడా దిక్కు లేదు మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది మీకు తెలుసు నాకు తెలుసు రియల్ ఎస్టేట్ మీకు తెలుసు మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం 142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీలు కలిపి 142 చేసినాం మన ప్రభుత్వం రాకముందు తెలంగాణ రాకముందు 68 ఉండే 142 చేసుకున్నాం కొత్త మండలాలు కొత్త గ్రామ పంచాయతీలు కొత్త మున్సిపాలిటీలు కొత్త జిల్లా కేంద్రాలు ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది సంక్షేమ ఫలాలు అభివృద్ధి ఫలాలు ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చిండు ఒక్క మహబూబ్నగర్ జిల్లా పూర్వ మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది గద్వాల జిల్లా నారాయణపేట జిల్లా నాగర్ కర్నూలు జిల్లా వనపర్తి జిల్లా మహబూబ్నగర్ జిల్లా దాంతో కొల్లాపూర్ వాళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు గద్వాల వాళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు ఐజావులు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్ అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది కాబట్టి ఏమైంది విస్తరణ జరిగింది అభివృద్ధి జరిగింది భూముల ధరలు పెరిగినాయి కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధి కొంతమంది మాట్లాడతారు నేను ఒక్క మాట్లాడుతున్నా దయచేసి మీరు చెప్పండి ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో తెలంగాణ రాకముందు దాని విలువ ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు తెలంగాణ వచ్చినాక ఇవాళ ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది దాంతో ఏమైంది 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు ఆయన అమ్ముకున్నాడా లేదా వేరే విషయం కానీ ఏమైతుంది 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటుంది లోపల దబ్బన నాకేమన్నా అయిందనుకో పుట్టుకొని నేను చచ్చిపోయినా అనుకో